హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాకేత. ఈరోజు ఎందుకు ఈ పచ్చని వాతావరణంలో నిల్చొని మీకు ఏం చూపెట్టడానికి, ఏం పరిచయం చేయించడానికి నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? ఒక వింతతో పాటు నాలెడ్జ్ కూడా అండి. ఇది ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్న విషయం, మనం తెలుసుకోవాల్సిన విషయం, మనం నేర్చుకోవాల్సిన విషయం. అందుకే మిమ్మల్ని ఈ ప్లేస్కి తీసుకొచ్చాను. ఆ ప్లేస్ ఏంటి అనుకుంటున్నారా? ఒక్కసారి అట్లా లుక్ వేసుకోండి. చూసారా ఏంటిది? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాను అనుకుంటున్నారా? ఇది యాక్చువల్గా సివిల్ ఇంజనీరింగ్ లో వరల్డ్ లోనే వండర్ సృష్టించినటువంటి సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్. అదేంటి అంటే సైఫాన్ ఎందుకు, అసలు అదేంటి అని అన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటంటే చాలా కాలం అంటే లాస్ట్ మ్యాక్సిమం 1950s 70s మధ్యలో జరిగినటువంటి ఈ నిర్మాణం చాలా గొప్పనైనటువంటి ఒక సివిల్ ఇంజనీర్ దీన్ని నిర్మాణం చేపట్టారు. ఎందుకు దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఒక్క మన జగిత్యాల జిల్లాలో ఉండడం మనకి వరం అయితే, అంతేకాకుండా ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద సైఫాన్ ఒక దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆసియాలోనే రెండవ కట్టడం అని ఒక పేరుంది. అంటే అంతకు ముందు అంత ప్రాచీనమైందని. రెండో కట్టడం అంటే అర్థమైంది కదండి, ఆసియాలోనే రెండో కట్టడం. చాలా స్పెషల్ కదా. ఆ స్పెషాలిటీ ఏంటో మీరు కూడా చూడాలి కదా. ఒకప్పుడు భూగర్భ జలాల్లో నది పారడానికి ఏవైనా అడ్డుకట్టలు, ఆనకట్టలు వస్తుంటే ఆ కాలువలు పారడానికి భూగర్భాల లోపల నుంచి కెనాల్ని వేయడానికి నిజంగా ఎంత రిస్క్ చేసి ఉండాలండి. మామూలుగా ఇప్పుడు ఉన్న రోడ్ల పైన కెనాల్ కట్టడమే చాలా కష్టం అంటే, అప్పుడు ఏదైనా పిల్ల కాలువలు, చిన్న చిన్న వాగులు అడ్డం వస్తుంటే వాటికి ఎటువంటి ఇబ్బంది రావద్దని చెప్పి ఆ కాలంలోనే నదుల లోపల నుంచి, భూగర్భాల లోపల నుంచి కాలువను వేశారు. నిజంగా ఎంత ఈ కెనాల్ గ్రేట్ అండి. అప్పుడున్న నిర్మాణం చేపట్టినటువంటి వ్యక్తి సివిల్ ఇంజనీర్ ఎవరు అని తెలుసుకుందాం అనుకుంటున్నారా? రండి చూపిస్తా ఆ పేరేంటో. అదేనండి, చెప్పాను కదా, ఇంత పెద్ద ఆసియాలోనే అతిపెద్ద రెండవ కట్టడం, అతిపెద్ద సైఫాన్ని నిర్మించినటువంటి సివిల్ ఇంజనీర్ పిఎస్ రామకృష్ణరాజు గారు. ఆయన పేరుతోనే ఇక్కడ శిలాఫలకం ఉంది. ఇది ఇప్పటిది కాదు, చాలా ఏండ్లది. చూసారా దీని గురించి, దీని డాటా మొత్తం ఇక్కడ ఉంది. అంటే ఈ సైఫాన్ నాకు తెలిసి ఇప్పుడు దీన్ని ఉన్న ప్రకారంగా చూసుకుంటే ఒక 1400 మీటర్ల లోతులోంచి ఇది నిర్మించబడింది అయి ఉండాలి. అలాగే దగ్గర దగ్గర ఒక ప్రవాహ ప్రమాణము 3250 క్యూసెక్లు అంటండి. అంటే అంత స్పీడ్గా ప్రవాహము ఒక్క సెకండ్కి, ఒక 4.4 సెకండ్లు ప్రవాహ వేగానికి ప్రమాణం ఎంత? 3250 క్యూసెక్లు. కాలువ అడుగు, వెడల్పు, లోతుకు సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ పొందుపరిచారు. అయితే ఇది ఎక్కడుందా, అసలు ఇదంతా చెప్తుంది, ప్లేస్ ఏంటో చెప్పట్లేదు అనుకుంటున్నారా? చెప్తానండి. జగిత్యాల జిల్లాలో కోరుట్ల మండలానికి సంబంధించి, కోరుట్లకి దగ్గరగా 5 కిలోమీటర్ల దూరంలో నాగులపేట అనే విలేజ్కి దగ్గరగా ఉంది. అందుకే దీనికి నాగులపేట సైఫాన్ అని పేరుంది. ఇది ఒక్క ఈ ఊరికి సంబంధించిందే కాదండి. ఈ నాగులపేట, తక్కలపల్లి, చుట్టుపక్కల సిరికొండ, ఇంకా కుదిరితే కాస్త ముందుకెళ్తే ఈ కోరుట్ల నుంచి ప్రతి ఒక్క విలేజ్ని ఆనుకొని వాటర్ ఫ్లోటింగ్కి ఆ కాలంలో నిర్మించినటువంటి లోతైన భూగర్భ జలానికి సంబంధించినటువంటి కెనాల్. ఇంత లోతుగా ఎందుకు స్థాపించారంటే ఇది మామూలుగా లోతుగా లేదండి. మీరు చూస్తే దగ్గర దగ్గర 1400 ఫీట్లు లోతు, 1300 మీటర్ల వెడల్పు ఉందంట. అంతే ఎత్తులో కూడా ఉంది. ఎంత కష్టపడితే తప్ప ఇంత ఎత్తులో నిర్మించలేరు. ఒకవేళ నీళ్ళను వదిలిపెడితే చాలా స్పీడ్గా ఒక సెకండ్స్కి, అంటే కొన్ని సెకండ్ల ప్రమాణానికి ఎన్ని వేల క్యూసెక్ల వాటర్ ఫ్లోటింగ్ అవుతుందండి. అందుకే ఆ కాలంలో నిర్మించినా కూడా ఎంత స్టాండర్డ్గా ఉందో చూసారా. ఈ సైఫాన్ మెథడ్ని చాలా ప్రాజెక్ట్స్లలో, మన తెలంగాణలో, ఆంధ్రాలో చాలా ప్రాజెక్ట్స్లలో కూడా నిర్మించడం జరిగింది. అవేంటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఇట్లాంటి కొన్ని ప్రాజెక్ట్స్లలో కూడా ఇదే పద్ధతిని అవలంబించారట. ఎందుకంటే ఆ వాటర్ ఫ్లోటింగ్కి కానీ, కాలువలకు కానీ ఎక్కడో కూడా డిస్టర్బెన్సెస్ రాకుండా. సో
అప్పట్లో గోదావరి నది ప్రాంతంలో ఉన్నటువంటి నీటిని మామూలుగా ఎస్ఆర్ఎస్పి కానియండి, లేకపోతే కాకతీయ కాలువలు కానియండి, లేకపోతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వాటర్ నింపి మళ్ళీ వదలడానికి అంత వాటర్ కనిపించాలి అంటే చాలా ఇబ్బంది కదా ఫ్లోటింగ్ అప్పుడు. అలాంటప్పుడు ఈ భూగర్భ జలాల నుంచి గిట్ట తవ్వకాలు మొదలుపెట్టి ఒక కెనాల్ని సృష్టిస్తే ఈ కెనాల్ లోపల వాటర్ అంతర్భాగం అయిపోయి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ అవతల నుంచి మాయమైపోయి అవతల నుంచి చేరుకునేదంట. అంటే అంతటి టెక్నిక్‌లు అప్పుడే యూజ్ చేశారు. సో, ఒక 5 ప్రవాహాల దగ్గర నుంచి వచ్చే వాటర్‌ని కంట్రోల్ చేసి మళ్ళీ అది అండర్‌టేకింగ్‌లో వదలడానికి, అండర్ గ్రౌండ్‌లో వాటర్‌ని వదలడానికి ఇదొక మంచి మార్గంగా సివిల్ ఇంజినీరింగ్ వరల్డ్‌లో ఒక బెస్ట్ సివిల్ ఇంజినీరింగ్ టెక్నిక్ ఇది సైఫాన్ అనేది. దీన్ని సృష్టించినటువంటి రామకృష్ణరాజు గారు అప్పట్లోనే చాలా టాలెంటెడ్‌గా ముందస్తుగా ఇంత పకడ్బందీగా నిర్మాణాన్ని చాలా గట్టిగా, అంటే మళ్ళీ ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇన్నేళ్ళు 1950స్‌లో నిర్మించారంటే ఇప్పటికి ఇన్నేళ్ళైనా కూడా ఇది చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలాగే ఉంది. అంతేకాదండి, ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఆయనకి దగ్గరగా 4 ఏళ్ల టైం పట్టిందంట. సో 4 సంవత్సరాలు సైఫాన్ని ఇలా చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ని చూసి చాలామంది మళ్ళీ ఇదిన్నే మెథడ్‌ని ఫాలో చేశారంట. అంటే ఆయన ఎంత గొప్ప సివిల్ ఇంజినీర్ చూడండి. ఇప్పుడేంటంటే ఎందుకు ఇదంతా అసలు అప్పుడెప్పుడో కట్టింది కదా అనుకుంటున్నారేమో. కానీ ఈ నాగులపేట గ్రామానికి సంబంధించి ఈ సైఫాన్ వచ్చిన తర్వాత ఇది కాస్త ముందుగా ఇప్పటికీ ఇదొక పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. అప్పుడు అంత పిచ్చి మొక్కలతో అంతా అస్తవ్యస్తంగా ఉండేటువంటి ఈ గ్రామం, ఈ ప్లేస్‌ని నాగులపేట ఒక ఊరు వాళ్ళు అందరూ కలిసి ఇదొక పర్యాటక ప్రదేశకంగా మార్చేసి ఎంతో మందికి తెలియని నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఇదొక పర్యాటక ప్లేస్‌గా చాలా వరకు డెవలప్ చేశారు. సో, చాలామందికి ఇది ఇక్కడుంటుంది అని తెలియదు. కాబట్టి సుమన్ టీవీ ఒక గొప్ప ప్రయత్నం చేసి ఇలాంటివి వెలికి తీసే కార్యక్రమం కూడా ముందుకు వేసుకుంది. సో, ఎక్కడైనా వెరైటీ ఉంటే చూపించడానికి ఎప్పుడు సుమన్ టీవీ ముందే ఉంటుంది కదా. మీరు కూడా ఇలాంటి సైఫాన్ ఎక్కడా చూసుండరు. ఎందుకు అంటే ఆసియాలో ది బెస్ట్ సెకండ్ కన్స్ట్రక్షన్. కాబట్టి ఇలాంటి వింతలు మనకు దగ్గరలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్‌గా విజిట్ చేసి దీని గురించి తెలుసుకోవాల్సిందే, వచ్చి చూడాల్సిందే. ఇక్కడ ఈ నాగులపేట అనే విలేజ్‌లో ఈ సైఫాన్‌కి దగ్గరగా చాలా పిచ్చి మొక్కలు ఉండేటువంటి ఒక ప్లేస్‌ని ఊరు వాళ్ళు ఎంత మంచిగా మార్చేశారంటే ఉద్యానవనం చేసేసారు ఏకంగా. ఒకసారి చూద్దాం రండి, పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్లేస్‌ను దీన్ని ఇలా ఒక ఉద్యానవనం లాగా చుట్టూ మొక్కలు పెట్టి చాలా గ్రీనరీగా, ఎంత ఆ రూట్‌కి వెళ్తే మాత్రం అది నిజంగా విలేజ్ కల్చర్ అందాన్ని చూపించే విధంగా ఉంది. సో, ఇక్కడ ఒక పర్యాటక ప్రదేశంగా మార్చారు అనడానికి వీళ్ళు ఇంతగా డెవలప్ చేసుకున్నారు దీన్ని. అంతేకాకుండా ఆ సైఫాన్ చూడడానికి వచ్చిన వాళ్ళకి కాస్త సేద తీరే ప్రాంతంగా ఉండడానికి, కాస్త వచ్చిన వాళ్ళు సేద తీరడానికి బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు. విత్ వాళ్ళ డోనర్స్‌తో బెంచెస్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఒకటి, బయట ఒకటి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఊయల, వచ్చిన వాళ్ళకి మళ్ళీ చుట్టూ అన్ని పూల చెట్లు కూడా ఎంత బాగా పూస్తున్నాయి అంటే ఇటు సైడ్ పింక్, గ్రీన్ పూలు, వైట్ ఫ్లవర్స్, అక్కడ వరకు వెళ్తే కూడా చాలా మంచి గ్రీనరీ చాలా బాగా ఏర్పాటు చేసుకున్నారు నాగులపేట ప్రజలు. చాలా కాపాడుకుంటున్నారు కూడా. అండ్ ఇక్కడ ఇంకేమున్నాయి విశేషాలు. సో, ఈ నాగులపేట విలేజ్‌కి వచ్చాం కదా మనము. అక్కడ మొత్తం సైఫాన్ అదంతా తీసుకున్నాము. అయితే ఊరి వాళ్ళు అసలు వాళ్ళ భావన ఎట్లా ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఊరి విషయాలు వాళ్ళ మాటల్లోనే విందాం రండి. నమస్కారం బాబు. నమస్తే. మీ పేరు? మల్లేశం. మల్లేశం. మీరు ఈ ఊరు వాళ్ళేనా, నాగులపేటకి సంబంధించిన వాళ్ళే? మాది ఇదే ఊరు, ఇదే ఊరు. నవలపేట. అప్పుడు నాగులపేటకి ఇప్పుడు నాగులపేటకి డిఫరెన్స్ ఏంది? ఈ సైఫాన్ ఇది అదే ఉంది కదా, కట్టడం కూడా చాలా ఏండ్ల కిందిది అనుకుంటా కదా. అది ఇప్పుడు కాదు, 76లో కట్టిండు. మరి మనకు తెలియదు పూర్తిగా, కానీ 72లో కట్టిండట. 72లో కట్టిండ్రు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సింగిరెడ్డి ప్రతాప్ రెడ్డి. నాగులపేట సైఫాన్ గురించి ఈ స్టోరీ ఏంటి, అసలు ఇంత ఈ విలేజ్ ఎట్లా డెవలప్ చేసుకున్నారు, ఏంటి ఈ ఊరు చరిత్ర ఏంటి? ఇది మేము అప్పుడు చిన్న పిల్లవాళ్ళం సైఫాన్ పని నడిచినప్పుడు. 76 అందాజ 70లో నడిచినట్టుంది పని. నేను అప్పుడు 10 ఏళ్ళలోని. ఇది ఆశాఖండంలో సెకండ్ అంటారు సైఫాన్. అవును అవును. ఇప్పుడు అప్పుడు మీరు నడిచినప్పుడు ఆ వర్క్ జరిగినప్పుడు చూసినామన్నారు కదా, ఎన్ని రోజుల టైం పట్టింది అంటే దీన్ని నిర్మించడానికి? దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు పట్టింది. ఎంతమంది పని చేసి ఉంటారు? బాగానే మంది చేసిరు, కానీ ఎంతమంది లెక్క పెట్టుకున్నామా. అంటే ఇప్పుడు ఈ రామకృష్ణ గారా? రామకృష్ణ రాజు సైఫాన్ అంటారు. ఆయన ఇంజనీర్. అది ప్లాన్ ఇచ్చిన తర్వాత చనిపోయిందట అని అన్నారు మనకి చిన్న పిల్లలు. అప్పుడు ఏం గుర్తు, కానీ
చనిపోయినారు అని అన్నారు. ఇప్పుడు దీని వల్ల చాలా వాటర్ కి సంబంధించి చాలా లాభం అవుతుంది భూగర్భ జలాలకు కదా, ఇప్పుడు ఏరియా నుంచి పోతుంది కాబట్టి భూగర్భ జలాలు ఎట్లా పెరుగుతాయి. పెరుగుతాయి. ఇప్పుడు మీకు అప్పటి నాగులపేటకి ఈ బ్రిడ్జ్ తర్వాత ఏమైనా డెవలప్ అయిందా? ఏమేం డెవలప్ డెవలప్ అంటే మనకి ఇక ఇది ఒక పర్యాటక కేంద్రం చేయమని ఎన్నోసార్లు ఇచ్చిర్రు కానీ చేయలేరు. చేస్తామన్నారు, వచ్చిన వాళ్ళ చేస్తామన్నారు, చేయలేరు. ఇప్పుడు ఉద్యానవనం అదంతా మీరే విలేజ్ చేసిండ్రు, దాతలు ఇచ్చారు, విలేజ్ చేసిండ్రు, ఇంత సర్పంచ్ అభివృద్ధి చేసిండ్రు. మీ ఊర్లో అంటే ఏ ఊర్లో లేని విధంగా ప్రపంచంలోనే అద్భుతమైన వింత, అద్భుతమైన కట్టడం సైపాన్ మీ ఊర్లో ఉంది కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీకేమనిపిస్తుంది? ఆనందం అనిపిస్తుందా? ఆనందమే మాకు కట్టడం అనేది మంచిదే. ఇక్కడ మంచిగా గింత ఓపెన్ ఏరియా ఉంది కదా, అంటే ఇదంతా ఈ గ్రౌండ్ కు సంబంధించిన ఇదంతా గవర్నమెంట్ ఏరియానేనా? గవర్నమెంట్ ఏరియానే. సైపాన్ అప్పుడు దీన్ని గవర్నమెంట్ తీసుకున్నారు, ఏది SRS వాళ్ళు తీసుకొని వాళ్ళ తర్వాత రెవెన్యూ వాళ్ళకి అప్పచెప్పారు. రెవెన్యూ వాళ్ళకి రెవెన్యూ వల్లే ఉన్నది. కొన్ని ఇంద్రమ్మ ఇల్లు కట్టారు, డబుల్ బెడ్రూమ్ కట్టారు. తర్వాత ఇది వడ్లకు మీరు ఓకే, మీకు రోడ్డు మీద ఏమన్నా ఇబ్బంది కాకుండా ఇక్కడ ఆరేసుకుంటే ఆరేసుకొని ఇక్కడ చాలా విశాలంగా ఉంది, అసలు ప్లేస్ కూడా చాలా బాగుంది. అయితే నాగులపేటకు నాగులమ్మ టెంపుల్ వల్ల అదొక పేరు వచ్చింది, మళ్ళీ ఈ సైపాన్ ఉండడం వల్ల కూడా ఒక ప్లస్ పాయింట్, ఈ ఊరికి సంబంధించి గుర్తింపు ఉంది. మీ అంటే మీ ముందోళ్ళు మీరున్నప్పుడు చూసిండ్రు, మీ పిల్లలకు కూడా దీని ప్రత్యేకత ఏందో తెలుసా? సైపాన్ ఇట్లా చెప్తారు కదా మేడం, మనం ఏమైంది ఎట్లా అంటే ఇట్లా అండర్ నుంచి లోపలికి వెళ్ళి నీళ్ళు పోతాయి, ఇప్పుడు లావు నీళ్ళు పోతాయి అని చెప్తారు కదా. మేము నడిచిపోయినాం చిన్నప్పుడు పని అయినాక ఆ కన్నాలకి వెళ్ళి నడిచిపోయినాం. అంటే చూసిండ్రా అది బాగా లోతుందంటారు? ఇట్లా పోతుంది మేడం, అక్కడ నుంచి ఇట్లా డౌన్ అయ్యి వచ్చి ఇంకా పైకి వస్తుంది, పైకి వచ్చి ఇది ఆడికి బాగా తేడా ఇచ్చిండు అన్నట్టు. ఇంట్లో వాటర్ తొందరగా బయటకు వస్తానికి ఎలాంటి తుక్కు ఉండదు, అందులో తుక్కు ఉండదు, ఎలాంటి మట్టి గానీ రౌతు గానీ ఏది ఉండదు. అంటే ఒక డస్ట్ కూడా ఫామ్ కాకుండా ఆ కాలంలో ఇట్లాంటి కట్టడం కట్టిందంట. నిజంగా ఇంజనీర్ గొప్పోలే. అంటే ఆ ప్లాన్ తీయడము ఒక విషయం అయితే, అప్పుడు మీరు చూసినామంటారు, కట్టడం ఉన్నప్పుడు చూసినామంటారు కాబట్టి, అప్పుడు ఇంత ఊరు వాళ్ళు ఇంత అంటే ఇది కడుతున్నారు, దీనికి ఇంత ప్రత్యేకత, ఇది ఇంత పెద్దది, ఆసియాలో ఇంత పెద్దదని తెలుసా అప్పుడు ఎవరికన్నా? అప్పుడు ఎవరికి తెలుసు. కట్టిన తర్వాత ఇందిరాగాంధీ కూడా వచ్చిర్రు హెలికాప్టర్ మీద రౌండ్ వేసిపోయింది, చూసిపోయింది. ఇందిరాగాంధీ అంటే వాళ్ళ హయాంలోనే అయింది కాబట్టి ఓకే. వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ మొగ్గు పోసిండ్రు అన్నారు, SRS శ్రీరామ్ సార్ కు ఆమె వేయించిందని వినికిడి. అప్పుడు మేము చిన్న పిల్లలు, మాకు అంత జ్ఞానమే ఉంటుంది. సో ఇట్లాంటి అత్యంత అద్భుతమైన కట్టడాల్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని మనసారా కోరుకుంటూ, నేను మీ సాకేత, సుమన్ టీవీ.